హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. సో కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోవడానికి రీజన్ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇంక నుంచి బిగ్ బాస్ వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో నిన్నటి నామినేషన్స్ ప్రక్రియ గురించి నేను ఇప్పుడు నామినేషన్స్ ప్రోమో చూపించారు కదా ఆఫ్టర్ ఎలిమినేషన్. సో దాని గురించి వీడియో చేస్తున్నాను. సో మీకు వాయిస్ రూపంలో చెప్తాను, అలానే స్క్రీన్ పైన కూడా నామినేషన్స్ వీడియో ప్రొమో ఉంటుంది కదా, సో అదన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం వీడియోని. బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యష్మి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యష్మి ఇలా వెళ్ళిందో లేదో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఇక 3 వారాలు ఆట మాత్రం మిగిలి ఉండడంతో హౌస్ మేట్స్ గట్టిగానే అరుచుకున్నారు. ముఖ్యంగా నబిల్, గౌతమ్ మధ్య భారీ ఫైట్ జరిగింది. నీలో నామినేషన్స్ ఫైర్ నాకు కనిపిస్తుంది, టాస్కుల్లో లేదంటూ గౌతమ్ని నామినేట్ చేశాడు నబిల్. ఇక దీనికి నబిల్ పై గౌతమ్ రెచ్చిపోయాడు. మరి అసలు ప్రొమోలో ఏముందో ఒకసారి మన వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ప్రతి వారంలానే ఈ వారం కూడా సరికొత్త థీమ్తో నామినేషన్స్ జరిగాయి. అలావుద్దీన్ అద్భుత దీపం టైప్లో ఈ నామినేషన్స్ జరిగాయి. మీరు ఎవరినైతే ఫైనలిస్ట్గా చూడొద్దనుకుంటున్నారో ఆ 2 సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలా నామినేట్ అయిన సభ్యుల్ని ఆ దీపం ముందు నిల్చోబెట్టాలి. అందులో నుంచి కలర్ వారి ముఖంపై పడుతుందన్నమాట. నామినేషన్స్ లో భాగంగా ముందుగా గౌతమ్ని నామినేట్ చేశాడు నబీల్. నాకు నువ్వు నా నామినేషన్స్ లో ఫైర్ చూపిస్తున్నావు, కానీ గేమ్ లో నాకు నీ ఫైర్ కనిపించడం లేదు అంటూ నబీల్ అన్నాడు. దీనికి గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది. గ్రాములు కిలోలు లెక్క కాదు, టన్నులు లెక్క ఉంది ఫైర్ అంటూ గౌతమ్ అరిచాడు. నాకు పాయింట్ కనిపించింది కాబట్టి రువాబ్ చేసే చెప్తున్నా అంటూ నబిల్ వాయిస్ రేస్ చేశాడు. దీనికి నేను కూడా రువాబ్ చేసే చెప్తున్నా, నువ్వు జెన్యూన్ కాదు అంటూ గౌతమ్ హిందీలో అన్నాడు. దీంతో నేను జెన్యూన్, అది నాకు తెలుసు అంటూ నబిల్ కూడా అరిచాడు. ఇక తన 2వ నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబిల్. ఇక తర్వాత పృథ్వీ ఈ వారం కూడా అవినాష్నే నామినేట్ చేశాడు. లక్ వల్ల ఇక్కడ గెలిచే వాళ్ళు నాకు అసలు ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ చెప్పాడు పృథ్వీ. దీనికి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను అంటూ తొడగొట్టి చెప్పాడు అవినాష్. దీనికి మీరు ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడే ఎలిమినేట్ అయిపోయారు. నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్లే సేవ్ అయ్యారు అంటూ, లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా దీనిపై వీళ్ళిద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ అయితే జరిగింది. మరోవైపు గౌతమ్ కి నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాకముందే డైరెక్ట్ గా ఒకే ఓట్ పడిన సంగతి తెలిసిందే. బిగ్ బామ్ అనే పేరుతో ఎలిమినేట్ అయిన యష్మికి నాగార్జున ఇచ్చిన పవర్ నిఖిల్, గౌతమ్లో ఒకరిని యష్మి డైరెక్ట్ గా నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే యష్మి తెలివిగా ఈ వారం నిఖిల్ నామినేషన్స్ లోకి వెళ్లి సేవ్ అయి వచ్చాడు. గౌతమ్ కూడా వెళ్లాలని తనని నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి చెప్పింది. అంటే నామినేషన్స్ లో రాకముందే గౌతమ్ కి ఒక ఓట్ పడిందన్నమాట. ఇక ఎలాగూ నబిల్ నామినేట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్ గా గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చేసాడు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.